మనం తినాల్సింది ఏంటంటే రైస్ తక్కువ తినాలి, అంటే కార్బోహైడ్రేట్ ఐటమ్ తక్కువ ఉండాలి. ప్రోటీను, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఇవి అన్నీ కలిపితే ఈ కార్బోహైడ్రేట్ కన్నా ఇవి ఎక్కువ ఉండాలి తప్ప ఇది ఎక్కువ ఉండి ఇవి తక్కువ ఉంటే మనం దీర్ఘకాలిక అనారోగ్యం పాలవటం అనేది గ్యారెంటీ. ఎందుకంటే షుగర్ లెవెల్ పెరగటం వల్ల షుగర్ రావటం కానీ, ఫ్యాట్ పెరగటం వల్ల మనం రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కొలెస్ట్రాల్ పెరగటం కానీ ఇలాంటి రకరకాలుగా మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. వాటి కోసం దీర్ఘకాలికంగా మెడిసిన్ వాడాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ ముందు జాగ్రత్తగానే మనం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో నానబెట్టిన ఉడకబెట్టిన వెజ్ సలాడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, కర్రీ ఎక్కువ రైస్ తక్కువ. కర్రీ ఎక్కువ అన్నాను అంటే కర్రీలో మనం ఇక్కడ బయటికి వెళ్ళి ఎక్కువ కర్రీ తినేయడం, ఉప్పు కారం ఎక్కువ ఉన్న కర్రీలు తినడం ద్వారా కడుపు మంట ఇలాంటివన్నీ వస్తాయి. కర్రీ ఎక్కువ తినాలి అన్నప్పుడు దాంట్లో ఉప్పు, కారం, నూనె ఇవన్నీ ఆటోమేటిక్గా తగ్గినప్పుడు నార్మల్ కర్రీనే మనం తీసుకునే అవకాశం, నార్మల్ కర్రీ తీసుకునే అవకాశం ఉన్న స్టేజ్లో కొంచెం రైస్ కలుపుకోవాలి, కర్రీ ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువగా ఉన్నప్పుడు మనలో వచ్చే ఆహారం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికోసం రకరకాల డైటీషియన్ దగ్గరికి వెళ్ళి రకరకాల మెనూ ఫాలో అయ్యే రకరకాల టైం టేబుల్ ఇవేమీ అవసరం లేదు. మనం ప్రతిరోజు పచ్చివి తినాలి, ఉడకబెట్టినవి తినాలి, కర్రీ తినాలి, రైస్ తినాలి. ఇవన్నీ రకాలు ప్రతిరోజు మనం తింటూ ఉంటే ఆటోమేటిక్గా అవి మనం హెల్తీగా ఉండగలుగుతాం. దీంట్లో ఇంకోటి కూడా మనం తెలుసుకోవాలి, ఎంత తిన్నామో, ఎంత క్యాలరీస్ మనం ఇంటేక్ చేస్తున్నామో అంత క్యాలరీస్ని బయట బర్న్ చేయాలి, బయట యూజ్ చేయాలి. మనం 2000 క్యాలరీస్ డైలీ తింటున్నామంటే 2000 క్యాలరీస్ తగ్గ వర్క్ కూడా మనం చెయ్యాలి. అలాంటప్పుడు మనం ఎంత తిన్నా ఏం తిన్నా బ్యాలెన్స్ అవుతూ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. లేనప్పుడు రన్నింగ్ చేయటము, వాకింగ్ చేయటము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటము ఏదో ఒకటి బాడీలో చెయ్యాలి. మనం ఎంత తింటున్నామో కూడా మనకు తెలియాలి. 1500 క్యాలరీస్ తింటున్నామా, 2000 క్యాలరీస్ తింటున్నామా, 2500 క్యాలరీస్ తింటున్నామా, 3000 క్యాలరీస్ తింటున్నామా అనేది మనకి అవగాహన అనేది ఉండాలి. అలా అవగాహన ఉన్నప్పుడు ఎంత క్యాలరీస్ అయితే తింటామో అన్ని క్యాలరీస్ బర్న్ చేసే విధంగా కూడా మన బాడీని శ్రమ పెట్టి ఎక్సర్సైజులు చేసి వాకింగ్లు, జాగింగ్లు, రన్నింగ్లు మనకి ఏదైతే సూటబులో మనం ఏదైతే చేయగలుగుతున్నామో దాన్ని పెంచుకోవటం ద్వారా ఇక్కడ క్యాలరీస్, ఇక్కడ వర్క్ రెండు లెవెల్ చేసుకోవటం ద్వారా